హైదరాబాద్ సైదాబాద్ లోని సక్సెస్ స్కూల్ కు విద్యాశాఖ అధికారులు వెళ్లారు. హిందూ విద్యార్థికి టీచర్ ఖురాన్ హోంవర్క్ ఇవ్వడంతో వివాదం చెలరేగింది. డైరీ చూసి స్కూల్ యాజమాన్యాన్ని తల్లిదండ్రులైతే నిలదీశారు. ఇక ఇప్పటికే టీచర్ను స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు ఘటనపై విద్యాశాఖ అధికారులు స్కూల్లో ఆరా తీస్తున్నారు. No. Then actually teacher రాయడమే తప్పు రాయొద్దు ఎందుకు రాస్తారు ఎందుకు రాస్తారు బై మిస్టేక్ ఎట్లా రాస్తారు బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు it's your I have recorded what you are telling right now. It is mandatory and it is wait let me talk and it is mandatory. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ పవన్, సైదాబాద్ సక్సెస్ స్కూల్లో జరిగిన ఈ ఉదంతం ఏదైతే ఉందో అంటే విద్యార్థికి ఈ కల్మ చదవమని ఎప్పుడైతే డైరీలో రాయడం అదంతా తల్లిదండ్రులు చూసి షాక్ అవ్వడం మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే డైరీలో హోంవర్క్ తప్పుగా రాశాను, మిస్టేక్ లో రాశాను అని చెప్పి అటు టీచర్ వాదిస్తూనే ఉన్నప్పటికీ కూడా ఇటు తల్లిదండ్రులు మాత్రం అలా ఎలా చేస్తారు అని చెప్పేసి ఒక పక్క పోలీస్ కేసు చేయడం, దీంతో ఇటు ఉన్నతాధికారులతో పాటు ఇటు విద్యాశాఖ కూడా రంగంలోకి దిగిందనే చెప్పుకోవాలి. అయితే ఇటు ఒక పక్క అంటే స్కూల్ టీచర్ తో పాటు ఇటు యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. అయితే డైరీలో హోంవర్క్ చూసి తల్లిదండ్రులు షాక్ అవ్వడమే కాదు, ఖచ్చితంగా ఇటు అందరికీ ప్రతి తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళిన పిల్లలు మరి హోంవర్క్ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చూడడమే కాకుండా అసలు ఏం హోంవర్క్ ఇస్తున్నారో కూడా గమనించాల్సిన అవసరం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. అందులో ముఖ్యంగా అంటే చిన్న పిల్లలకి ఏది చేయమంటే అది చేసేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు కల్మ చదవమని చెప్పడం, అది ఒకవేళ ఇప్పుడు తెలుగు విద్యార్థులు అది కూడా హిందూ విద్యార్థులు అయితే ఖచ్చితంగా అది చదవాలి అని అంటే ఖచ్చితంగా దీనిలో ముఖ్యంగా దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అయితే ఇటు స్కూల్ యాజమాన్యం మీద అదేవిధంగా ఇటు స్కూల్ టీచర్ మీద కూడా ఆగ్రహం అయితే వ్యక్తం అవుతోంది. అయితే ఇటు సైదాబాద్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసేశారు. అదేవిధంగా ఇటు విద్యాశాఖ అధికారులు కూడా పూర్తిగా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు టీచర్ ని సస్పెండ్ చేసే అవకాశం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ హారిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎందుకు రాస్తారు బై మిస్టేక్ ఎట్లా రాస్తారు బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు it's your I have recorded what you are telling right now. It is mandatory and it is wait let me talk and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था strike off क्या है previous paper में. I am not going to leave this name మొత్తం ఇదే కిస్సా. it is not mandatory for It is not mandatory for us. Get every diary, each and every diary. yes no then actually teacher రాయడమే తప్పు రాయొద్దు ఎందుకు రాస్తారు ఎందుకు రాస్తారు బై మిస్టేక్ ఎట్లా రాస్తారు బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు it's your I have recorded what you are telling right now. It is mandatory and it is उनका 5-6 स्कूल पूरा रद्द कर देना या कलमर वो पूरा टीचर अंक भी सस्पेंड कर देना। उनके पीछे कौन है? इसके पीछे अकबरुद्दीन असदुद्दीन ओवैसी, इसके ऊपर इनका पीछे अकबरुद्दीन असदुद्दीन ओवैसी, ये पूरा भाग्यनगर में खराब कर दे रहा है। भाग्यनगर में